అమ్మా నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చినారు? మేము పుటపాక నారాయణపురం మండలం నుంచి వచ్చాం. ఇక్కడ బస్ ప్రోగ్రామ్ అనేది ఓపెనింగ్ అనేది ఉంది కాబట్టి మేము 55 మంది వచ్చాం ఇక్కడికి. మాకు సీఎం సార్ బాగానే హెల్ప్ చేస్తున్నారు. అన్ని మహిళలకే ఇచ్చి ప్రోత్సాహం అనేది ఇచ్చి 1 కోటి మందిని కోటీశ్వరుని చేయాలి అన్న ఒక ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ప్రోగ్రామ్స్ ని మాకు ఓన్లీ ఫర్ లేడీస్ అన్నట్టుగా వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచుకునే మార్గం మమ్మల్ని ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. ఇలానే సూపర్ బజార్లు కూడా పెట్టిస్తా అన్నారు మొన్న చెప్పిన కాన్ఫరెన్స్ లో. అవి కూడా పెట్టిస్తే ఇంకా మాకు కొంచెం ధైర్యంగా ఉండి మేము మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు కదా, 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తా అన్నాడు అని చెప్పేసి. మరి మీకు ఇచ్చే 5,000 జీతం తోటి మీరు ఎప్పుడు కోటీశ్వరులు అయ్యేది ఒకసారి ఆలోచించినారా? లోన్స్ వస్తాయి సార్ మాకు సంఘం నుంచి. ఒక్కొక్కరికి ఎంత ముందో ₹1,00,000 లోన్లే ఉన్నాయి. ఇప్పుడు 5 లక్షల నుంచి 10 లక్షల లోన్ల వరకు కూడా మాకు శాంక్షన్ చేయడానికి రెడీగా ఉన్నారు. దాంతో ఏం చేయొచ్చు అంటే మేము బిజినెస్ పెట్టుకోవచ్చు ఏదైనా. ఇప్పుడు మనకి పెట్రోల్ బంక్స్ పెడుతున్నారు, సూపర్ బజార్స్ పెడుతున్నారు, ఇవన్నీ కూడా పెడుతున్నారు కాబట్టి దాని ద్వారా మనకు ఆదాయం వస్తుంది. మనం నెల నెల ఇంట్రెస్ట్ కట్టుకున్నా కానీ కొంచెం అమౌంట్ అనేది వెనక్కి సేవ్ అవుతుంది కదా. సో అది ఎంకరేజ్మెంట్. అట్లా మనం పుట్టినది డబ్బులు తీసుకొని అవసరాలకు వాడుకుంటే ఇది కాని పని. మన ఆ యొక్క అమౌంట్ ని మనం బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మన కోటీశ్వరులను కావచ్చు ఈజీగా. ఇప్పుడే కాకపోవచ్చు, 1 సంవత్సరం తర్వాత మనకు స్టార్ట్అప్ అనేది ఏది వర్కౌట్ అవ్వదు. సో 5 years అవ్వచ్చు, 10 years అవ్వచ్చు. వీళ్ళు ఈ ప్రభుత్వం దిగిపోయినా మళ్ళీ వచ్చినా మా యొక్క సామర్థ్యాన్ని అయితే మేము నిరూపించుకోవడానికి రెడీగా ఉన్నాం. సార్ అన్నట్టుగా మేము కూడా హోప్ తో ఉన్నాం. 10 లక్షల వరకు కూడా రుణాలు తీసుకొని మేము బిజినెస్ ని స్టార్ట్ చేసి మేము చాలా పురుషులతో ఈక్వల్ గా వెళ్ళిపోతాము అన్న ఒక ఉద్దేశానికి వచ్చాము. వచ్చిన కాడికెంచి మంచిగానే వస్తున్నాయి కానీ 3,000 జీతం సరిపోతలేదు, కొద్దిగా ఎక్కువ చేయమని అడుగుతున్నాం. మరి నువ్వు ఎన్నేళ్ల నుంచి చేస్తున్నావు అలా పని? మహిళా సంఘంలోనే చేస్తున్నాం, మహిళా సంఘం తరపునే చేస్తున్నాం. 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ల నుంచి 3,000 జీతం ఏ మూలకు సరిపోతుంది? గాడులు కాసిన గవర్నమెంట్ ఉండాలని చేస్తున్నాం సార్. గట్లని చేస్తున్నాం కానీ జీతం ఎక్కువని అంటున్నాం సార్. గవర్నమెంట్ వస్తుంది, జీతాలు అయితే బాగానే వస్తున్నాయి. ఇప్పుడు ఆ వచ్చిన కాడికి అయితే మంచి నెలలకి ఇస్తుంది. మరి ఇప్పుడు నువ్వు 20 ఏళ్ల నుంచి చేస్తున్నా అంటున్నావు, 3,000 జీతం అంటున్నావు. మరి ఆ 3,000 తోటి నీకు ఏం వెళ్తున్నాయి? నెల సరుకులని వెళ్తున్నాయి. ఒకటూటికి పోయి మళ్ళీ అవతల చేసుకుంటాం, మళ్ళీ ఒకటూటికి ఇంటికి పోతాం, మళ్ళీ అవతల ఇక ఏదన్నా ఒక పని చేసుకుంటాం. తిరగటం మధ్యాహ్నం పోతాం. మరి ఎందుకు అట్లా? నువ్వు 20 ఏళ్ల నుంచి చేస్తున్నావు కదా, నేను ఇన్నేళ్ల నుంచి చేస్తున్నా, నాకు జీతం పెంచు అని ఎప్పుడు అడగలేదా సార్? అడిగినాము. ఇక అప్పుడు 2,000 ఉండే, 1000 ఇచ్చినాం ఇది వరకు. ఇక 2,000 పెంచారు. వస్తే వెళ్తదేమో అని చేస్తున్నాం సార్. 20 ఏళ్ళు అయితే అప్పుడు 6,000 అవుతుంది అంటావా? ఏమైతుంది సార్, అందుకే చేస్తున్నాం సార్. సార్ తో అందుకే మొర పెట్టుకుంటున్నాం, సార్ పెంచితే బాగుండాలి. మరి మీ ఎమ్మెల్యే ఎవరు అక్కడ? రాజగోపాల్ రెడ్డి. ఆయన మంచోడే అని విన్నాము. గవర్నమెంట్ మీద ఏదైనా పని తక్కువ అడ్డదిడ్డం చేస్తే తిట్టేటోడు కూడా ఆయన. మరి మీ సమస్యను ఆయన దాకా తీసుకోరా? వస్తుందమ్మా, వస్తుందా.